అత్తమ్మా, బామ్మా, పక్కింటోళ్ళు మనతో లొల్లు పెట్టుకోనికి తయారైనరేమోనని భయంగా ఉంది. దేనికమ్మా భయం? ఎందుకొస్తున్నారు? లెక్కలు తేల్చుకోవడానికి. ఆహా, మీరు లెక్కల్లో కొంచెం వీక్ కదా. ఏయ్, మేము లెక్కల్లోనే వీకు, మీ చెల్లెల్లాగా క్యారెక్టర్లో కాదు. మాటలు తిన్నగా రానివ్వండి. తిన్నగాక గాల్లో నుంచి ఎగురుకుంటూ వస్తారా? అప్పుడప్పుడు అలానే వస్తాయి. దాన్నే వంకరగా మాట్లాడడం అంటారు. మాటలు తిన్నగా రావాలంటే ముందు చేతలు కూడా తిన్నగా ఉండాలి. సిగ్గుమాల పనులేవి చేయకూడదు. అసలు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో గది చెప్పండి. ఓహో, ఎన్ని చేశారేంటి? మన పని కంటే పక్కింట్లో ఏం జరుగుతుందా అని 24 గంటలు తొంగి చూడడం కాదు. మేమెప్పుడు అలా చేయలేదు. సుధీర్, నువ్వాగు. ఏం జరిగిందో కరెక్ట్గా చెప్పి మీ పెద్దరికాన్ని కాపాడుకోండి. అవును, పెద్దరికం గురించి మీరే చెప్పాలి. మీ భాగోతం మొత్తం నాకు తెలిసిపోయింది. ఏ విషయం దాచి అందర్నీ మోసం చేయాలనుకుంటున్నారో అది నాకు మొత్తం తెలిసిపోయింది. చూడు శ్రీదేవి, మోసం చేసి పంతం నెగ్గించుకోవాలనుకున్నది నువ్వు, మేం కాదు. అసలేం జరిగిందో సూటిగా చెప్పు. ఇంట్లో పెద్దవాళ్ళు అయ్యుండి జరిగేది సమర్థిస్తున్నారు చూడండి. ఇది కలికాలం అంటే. ఏం జరిగింది? ఏం జరిగిందో ఇదిగో మీ మనవరాలు పల్లవిని అడగండి, తెలుస్తుంది. నేను ఇన్ని మాటలు అంటున్నా తిరిగి సమాధానం చెప్పకుండా తలదించుకుందంటే మీ మనవరాలు ఏదో తప్పు చేసిందని అర్థం కావట్లేదా? చెప్పవే నంగనాచి, నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఎంత దిగజారిపోయావో అందరికీ చెప్పు. వాణ్ణి బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకోవాలని చూసావు. అది ఎక్కడ బెడిసి కొడుతుందోనని కడుపు కూడా చేయించుకున్నావా? ఇక చాలు. మీరు మీ అర్థం లేని కూతలు ఏ ఆధారంతో మా చెల్లి మీద నింద వేస్తున్నారు? నిందలేస్తున్నామా? ఇదిగో, ఇది మీ వంశ జాతకం. ఈ జాతకం ప్రకారం ఈ సంవత్సరంలో మీ ఇంట్లో ఒక శిశువు జన్మిస్తుందని ఉంది. అలా జరగాలి అంటే ఎప్పటికే మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు కడుపుతో ఉండాలి. రష్మి కడుపుతో లేదు. ఇక మిగిలిందెవరు? ఏంటి ఇప్పుడు దీన్ని కప్పిపుచ్చుకోవడానికి సిగ్గు లేకుండా మీ ఆవిడ కడుపుతో ఉందని చెప్తారా? ఏ నోరు పడిపోయిందేంట్రా? ఏం మాట్లాడరు? ఎవరో మాట్లాడరేంటి? శోభన్, నా కూతురు నీ కొడుకుని ఇష్టపడిందన్న ఒకే ఒక కారణంతో నోరు మూసుకొని కూర్చుంటున్నాం. లేకపోతే నా కూతురు అన్న మాటలకి మాటలతో కాదు చేతలతో సమాధానం చెప్పేవాడిని. రాయ్, అరిచి మాట్లాడినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. అవునా? అయితే ఏది నిజం? ఈ జాతకం తప్ప కాదు కదా? అయితే తప్పు ఎక్కడ జరిగిందో, తప్పుడు మనుషులు ఎవరో ఇప్పుడే తేల్చండి. ఎవరిది తప్పు? ఏది నిజం? నేను చెప్పేది నిజం కాదా? నిజం కాదా? నిజం కాదా? కాదు, అది నిజం కాదు. ఓహో, సరే. తను కాకపోతే ఇంకెవరు? నువ్వా? నువ్వా? అవును, అది నేనే. నేనే కడుపుతో ఉన్నాను.
శ్రీదేవి, ఇప్పటిదాకా నా కడుపు నా కూతురు జీవితానికి అడ్డం కాకూడదని ఈ విషయాన్ని దాచిపెట్టాము. కానీ దానివల్ల నా కూతురు మీద నింద వేస్తే నేనెలా ఊరుకుంటాను? అమ్మో అమ్మో అమ్మో, మీ ఇంట్లో ఏదో జరుగుతోందని ఎంతకాలం నాకు అనుమానంగానే ఉంది. ఎంత విషయం దాచి నీ కూతుర్ని అత్తారింటికి పంపించేద్దామనుకున్నావా? చిచ్చి, మనవాళ్ళని ఎత్తుకోవాల్సిన వయసులో సిగ్గులేదా నీకు కడుపు తెచ్చుకోవడానికి? మొగుణ్ణి కొంగుకేసి తిప్పుకునే ఆలోచనలు తప్ప ఇంకే ఉన్నాయిలే నీకు. ఆ బుద్ధులే నీ కూతురుకు కూడా వచ్చాయి. నా కొడుకు నా నుంచి దూరం చేసి దొంగ పెళ్లి చేసుకోవాలని చూసింది. ఇక చాలు శ్రీదేవి. అయినా నా కోడలు ఏం తప్పు చేసిందని అన్నేసి మాటలంటున్నావు? తప్పు చెయ్యకపోతే మీరంతా ఎందుకు ఈ విషయం దాచిపెట్టాలని చూస్తున్నారు? ఎందుకు ధైర్యంగా చెప్పడానికి సంకోచిస్తున్నారు? తప్పు చేశారన్న భయం ఉండబట్టే కదా. ఇప్పుడు చెప్తున్నాను వినండి, పల్లవి వరుణ్ల పెళ్లి ఎప్పటికీ జరగదు. శ్రీదేవి, మీలాంటి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చే అమ్మాయి నా ఇంటికి సరిపోదు. కానీ మీరు మాత్రం మాకు ఈ విషయం చెప్పకుండా దాచి పెళ్లి చేద్దామనుకున్నారు కదా. ఊరందరికీ ఈ విషయం తెలిసేలా చేస్తాను. నీ కూతురికి ఏ సంబంధం రాకుండా చేస్తాను. మీ పరువు అంతా బజారుకి ఇడుస్తాను. అంత పని చేయకు శ్రీదేవి. నీకేదైనా కోపం ఉంటే మమ్మల్ని శిక్షించు. అది చిన్నపిల్ల, దాని మీద అంత పగ పెంచుకోకు. దాని జీవితం మీద అంత పంతం ఎందుకు? మీ నాటకాలు నాకు బాగా తెలుసు. నేనేం వరుణ్ణి కాదు మీ బుట్టలో పడిపోవడానికి. నీ కూతురికి చస్తే పెళ్లి జరగదు. శ్రీదేవి, ఎలా పెళ్లి చేస్తారో నేను చూస్తాను. జరగనివ్వను, గుర్తుపెట్టుకో. శ్రీదేవి, శ్రీదేవి, ఏమండి? అయ్యో శ్రీదేవి, నా మాట విని అలా చేయకు. శ్రీదేవి, ఏంటి బెల్లం కొట్టిన రాయల అందరూ అలా నిలబడిపోయారు? మాట్లాడరే. జాతకం తప్పు కానప్పుడు నీ కూతుర్ని అనుమానించడంలో తప్పేంటి? చెప్పండి. ఏ చెప్పమ్మా. ఇదంతా కళ. ఇప్పుడు నిజం చెప్పినా నా కూతురు బతుకుని నాశనం చేసే వరకు శ్రీదేవి నిద్రపోదు. పల్లవికి కడుపు లేదని తెలిస్తే ఆ తర్వాత పెళ్లికి ఒప్పుకునే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఈ విషయం బయట పెడితే అందర్నీ మోసం చేసే వాళ్ళ కింద చిత్రీకరిస్తుంది శ్రీదేవి. ఇప్పుడు నేను మాట్లాడకపోవటమే మంచిది.